హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా సంపంగి. మరి ఈరోజు ఒక కొత్త విషయంతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ముందుగా నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి సిరం అండ్ ఫేస్ క్రీమ్కి తేడా ఏంటి, సిరంకి ఫేస్ క్రీమ్కి తేడా ఏంటి, సిరం వల్ల ఉపయోగాలు ఏంటి, క్రీమ్ వల్ల ఉపయోగాలు ఏంటి, వాటి రెండిట్లకి ఉండేటువంటి సబ్జెక్ట్ని చిన్నగా చెప్పేస్తాను. ఎక్కువ శాతం సిరం గురించి చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ నా ఛానల్లో క్రీమ్ ఒక బెనిఫిట్స్ కోసం, క్రీమ్ అప్లికేషన్, హౌ టు అప్లై, క్రీమ్ వల్ల వచ్చేటువంటి లాభాలు కోసం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నా ఛానల్లో ఉంది. నా ఛానల్లో చెక్ చేయండి, క్రీమ్ గురించి తెలుస్తుంది. ఇది సిరం. నేను వాడేటువంటి బ్రాండ్ ఏంటనేది మీకు కనబడకపోవచ్చు. ఏంటి అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను ఆ బ్రాండ్ని సజెస్ట్ చేస్తాను. సో మార్కెట్లో చాలా రకాల సిరమ్స్ అయితే సేల్స్లో ఉంటున్నాయి. సో చాలా రకాలు ఉంటున్నాయి. ఏ కంపెనీ అయినా సరే మీ ఇష్టం, మీకు నచ్చినటువంటి కంపెనీ ఏదైనా ఉంటాయి అది మీరు సిరమ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, దానిలోని విటమిన్ సి సిరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. విటమిన్ సి సిరం అనేది చాలా ఉపయోగకరం. సి విటమిన్ అనేది ఫేస్కి గ్లో ఇస్తుంది. సో మీరు గమనిస్తే నేనైతే ఫేస్కి జస్ట్ అలాగా వచ్చేసాను వీడియో కోసం. మీరు ఏ ఎఫెక్ట్ కూడా లేదు, స్క్రీన్ నార్మల్ వీడియో. నెక్స్ట్ నేను ఫేస్కి అయితే ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ అలా దేవుడి దగ్గర పూజ చేసి అలా వచ్చాను అనమాట. సో ఫేస్కి అయితే ఏమి అప్లై చేయలేదు, కానీ నేను డే క్రీము, నైట్ క్రీమ్స్, నైట్ సిరమ్స్ యూజ్ చేయటం వలన ఫేస్ అనేది క్లీన్గా ఉంటుంది. సో ఇది కేవలం వీటి వల్లనే మాత్రమే ఫేస్ అనేది రిజల్ట్ అలా వస్తుందన్నమాట. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్రీమ్ గురించి చెప్తాను. సిరం గురించి చెప్పిన తర్వాత, చెప్పకముందు క్రీమ్ గురించి చెప్తాను. క్రీమ్ వచ్చేసి మనకి థిక్నెస్ ఉంటుంది కాబట్టి క్రీమ్ డేలో రాసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. నేను నా వీడియోలో చూపించినట్టు అలాగే దాని మీద పౌడర్ కూడా రాసి చూపించాను. గ్రీజినెస్ ఏమీ లేదు, మాయిశ్చర్ కూడా లైట్గా ఉంటుంది అని చెప్పాను. సో నైట్ క్రీమ్స్, నైట్ సిరమ్స్ అని రెండు రకాలు ఉంటాయి, నైట్ క్రీమ్స్ అండ్ నైట్ సిరమ్స్. సో ఈ నైట్ క్రీమ్ని చాలామంది నైట్ క్రీమ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారు, నైట్ సిరమ్స్ చాలా తక్కువ. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నైట్ సిరమ్స్ మోస్ట్ బెటర్ ఫర్ స్కిన్. క్రీమ్స్ కన్నా సిరం చాలా మంచిది. ఎందుకు సిరమ్ మంచిది, క్రీమ్ ఎందుకు మంచిది కాదు అంటే, క్రీమ్ అనేది కొంచెం శాతం థిక్గా ఉంటుంది. ఓకే, ఫేస్ మీద మనకి పోర్స్ ఉంటాయి, స్కిన్ మీద పోర్స్ ఉంటాయి. పోర్స్ అంటే చిన్న చిన్ని కన్నాలు ఉంటాయి. ఎందుకంటే బ్రీతింగ్ కూడా స్కిన్ తీసుకుంటుంది. విషయం మీకు అందరికీ తెలిసిందే. స్కిన్ బ్రీతింగ్ తీసుకుంటుంది, గాలి పీల్చుకుంటుంది, గాలి వదులుకుంటుంది. అందుకోసమనే మనకి స్వెట్ అనేది వస్తుంది. ఎందుకు అంటే స్వెట్ కూడా వస్తుంది, దీనిలో నుంచే మనకి స్వెట్ అనేది చిమ్ముతుంది. సో దీనికి హోల్స్ ఉంటాయి, చాలా చిన్ని రంధ్రాలు, చాలా చిన్ని రంధ్రాలు. ఈ మనం స్కోప్లో నుంచి చూస్తే తప్ప మనకి కనబడని రంధ్రాలు అయితే ఉంటాయి. సో అంత చిన్ని రంధ్రం నుంచి క్రీము శాతం అప్లై చేసిన తర్వాత వెళ్ళేది చాలా తక్కువ వెళ్తుంది. ఇంత రంధ్రంలో నుంచి మనం ఏదైనా పెట్టి వాటర్ పెట్టి తోస్తున్నప్పుడు వాటర్ ఫ్లోటింగ్ అనేది ఒకసారి వెళ్ళదు. అది ఎలాగా కొంచెంగా వెళ్తుంది. వాటర్ లిక్విడే అలా వెళ్తుంది. సో థిక్గా ఏదైనా సరే మనం వేసి తోస్తున్నప్పుడు స్కిన్లోకి, హోల్స్లోకి వెళ్ళదు. సో అక్కడ కొంచెం వెళ్తుంది కాబట్టి మిగతా క్వాంటిటీ అంతా వేస్ట్ అయిపోతుంది స్కిన్ మీదే. సో ఆ కొంచెం క్వాంటిటీ వెళ్ళటం వల్ల పోర్స్లోకి మన స్కిన్ అంత తొందరగా రిజల్ట్ రాకపోవచ్చు, రాకపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వాడామండి, 1 వీక్ వాడాం, నో రిజల్ట్. 2 వీక్స్ వాడాం, నో రిజల్ట్. 1 మంత్ వాడాం, నో రిజల్ట్. కొన్ని మనకి ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని మనకి ఫలితాన్ని ఇవ్వవు. ఆ ఇచ్చేది కూడా ఇంత కొంచెం వెళ్తే మన స్కిన్లోకి యూజ్ ఉండదు. సో నైట్ టైం మనం పడుకునేటప్పుడు వాడుకోవడానికి క్రీమ్స్ కన్నా మోస్ట్ బెటర్ సిరం. మరి క్రీమ్ వల్ల వచ్చేటువంటి చిన్ని మిస్టేక్స్ని చెప్పాను కదా. ఇంకా క్రీమ్ గురించి మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, పర్టికులర్గా నేను ఇంకా లెంత్ ఆఫ్ వీడియో క్రీమ్ గురించి చేస్తాను.
బట్ నేను ఇప్పుడు సిరం గురించి అయితే చెప్తాను. ఎందుకు నైట్ టైం సిరమే బెటర్. నైట్ టైం సిరం ఎందుకు బెటర్ అంటే, క్రీమ్ అనేది చెప్పాను కదా, కొంచెమే వెళ్ళి మిగతాదంతా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉండి మనకి రిజల్ట్ కూడా ఎర్లీగా రాదు. కానీ సిరం అలా కాదు. సిరం డే బై డే రిజల్ట్ అనేది చూపిస్తుంది. డే బై డే రిజల్ట్ అనేది ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. కంపల్సరీగా నైట్ టైం పడుకునేటప్పుడు ఫేస్ సిరం అనేది అప్లై చేసుకొని పడుకోండి. ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తుంది, ఐఎమ్ షూర్. సో ఈ సిరమ్ని మనం ఫేస్కి అప్లై చేసుకొని జస్ట్ మంచి స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ రిలాక్స్గా పడుకుంటే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో మనకి స్కిన్లో తొందరగా అబ్జర్వ్ అయ్యే అటువంటి యాక్టివేట్ గుణాలు ఈ ఒక్క సిరంలో ఉంటాయి. తొందరగా యాక్టివ్ అయ్యి మన స్కిన్ దాన్ని అబ్జర్వ్ చేసుకునే అటువంటి ఒక టాలెంట్ ఈ స్కిన్కి ఉంటుంది. సిరం కూడా అంత తొందరగా బ్లెండ్ అవుతుంది, అబ్జర్వ్ అయిపోతుంది, తొందరగా ఎవాపరేట్ అయిపోయి మన ఫేస్ అంతా కూడా సిరము బాగా లోపలికి వెళ్తుంది. ఎందుకంటే సిరము లిక్విడ్ బేస్, జెల్ బేస్, క్రీమ్ బేస్ ఇలా రకరకాలుగా సిరమ్స్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను తీసుకునే సిరం గురించి వస్తే, ఇది లిటిల్ బిట్ వాటరీ అండ్ లిటిల్ చాలా స్మూతీగా లిక్విడ్ జెల్ బేస్ లాగా ఉంటుంది ఇది. సో నేను వాడినటువంటి నా సిరమ్ని నేను ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను. సిరం కూడా రాసే విధానం, ఎంత క్వాంటిటీ, దిస్ మచ్ క్వాంటిటీ, ఫైన్. సో ఈ మాత్రం క్వాంటిటీ అప్లై చేసుకొని నైట్ రోజు కూడా రెగ్యులర్గా అప్లై చేయాలి. నెక్స్ట్ కళ్ళ కింద చాలామందికి పఫీనెస్ అనేది వస్తుంది, కళ్ళకి పఫీనెస్. సో ఈ పఫీనెస్ అనేది కళ్ళ కింద పోవాలి అని అంటే దానికి ఏం చేయాలి? అండర్ ఐ జెల్స్, అండర్ ఐ రోలర్స్ ఇలా రకరకాలుగా మార్కెట్లో వచ్చాయి. కానీ వాటన్నిటికన్నా సిరం కూడా చాలా బెటర్. రాసేటప్పుడు అండర్ ఐ కింద నుంచి బాల్ పైన జస్ట్ ఇలా రబ్ చేయండి. అలా రబ్ చేసుకుంటే కిందన అండర్ ఐ పఫ్నెస్ అనేది పోతుంది. సేమ్ క్రీమ్ రాసే విధానమే సిరం కూడా అప్లికేషన్ ఉంటుంది. క్రీమ్ ఎలా రాశారు అనేదాన్ని మీరు నా వ్లాగ్లో చూడండి, నా ఛానల్లో ఉంది. ఆల్రెడీ నేను క్రీమ్ని అప్లికేషన్ చూపించాను కాబట్టి సిరం అప్లికేషన్ అంత పర్టికులర్గా చూపించడం లేదు. ఎందుకు అంటే సేమ్ ప్రాసెసే ఉంటుంది, దీనికి దానికి ఏమీ తేడా ఉండదు. బట్ సిరంకి క్రీమ్కి చాలా తేడా అనేది స్కిన్ అయితే ఇస్తుంది. మీరు ఆ వీడియోని కూడా చూసి నాకు సజెస్ట్ చేయండి ఏది బెటర్ అనిపించిందో. సిరము ఫేస్లో చిన్న షైన్ ఇస్తుంది, గ్లో ఇస్తుంది. నెక్స్ట్ క్రీమ్ వచ్చేసి అప్లై చేయగానే మనకి మోయిశ్చర్గా అనిపిస్తుంది, కానీ సిరం మోయిశ్చర్గా అనిపించదు, స్టిక్కీగా అనిపిస్తుంది. అంటే ఇలా లైట్గా అతుక్కుంటుంది అన్నమాట స్కిన్, ఇది ఇలా. ఓకే, సో దీనికి దాని యొక్క స్ట్రెచ్చర్ ఇది. చాలా సున్నితంగా అప్లై చేయాలి, రఫ్గా హ్యాండిల్ చేయకూడదు సిరమ్స్ ఎప్పుడు కూడా. సో నైట్ టైం సిరం అప్లై చేయటం వలన ఫేస్ మీరు గమనిస్తే సిరం అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది మంచి గ్లోనెస్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. సో సిరం ఎందుకు అంటే మనకి చెప్పినట్టే క్రీమ్ లాగే వ్రింకిల్స్ మనకి పోతాయి, పింపుల్ మచ్చలు ఉండిపోతాయి, స్పాట్స్ ఉంటాయి కదా, ఆ స్పాట్స్ని కూడా క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వ్రింకిల్స్ రాకుండా చేస్తుంది, స్కిన్ టైట్నింగ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ అనేది టైట్నింగ్ కూడా చేస్తుంది ఈ సిరం వల్ల. సో ఇన్ని లక్షణాలు ఉండేటువంటి సిరము ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు మీరు రాసుకొని రిజల్ట్ మీరే చూడండి, అద్భుతంగా ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు సిరం తీసుకోండి, నైట్ టైం అప్లై చేయండి. ఈ ప్రాబ్లమ్స్ మీరు ఎవరెవరినో అడిగి కన్ఫ్యూజ్ అవ్వేకంట వీడియోని చూసి పర్ఫెక్ట్గా అర్థం చేసుకోండి. ఇంకా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను మరో వీడియోతో, ఎంతమంది అయితే మంచిగా కామెంట్ చేసి ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం కోసం నాకు చెప్తారో
వాళ్ళ గురించి నేను పర్టికులర్గా వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో సీరం రాసి అలానే పడుకుని పోవాలా? వాష్ ఎప్పుడు చేయాలి? ఎస్, సీరం రాసుకొని హోల్ నైట్ పడుకుని పోవాలి. ఆఫ్టర్ టుమారో లేచిన తర్వాత మీరు చల్లనీటితో మొహం కడుక్కుంటే సరిపోతుంది. ఇంకేమీ అవసరం లేదు. రెగ్యులర్గా నైట్ టైం రాసేటప్పుడు పడుకునేటప్పుడు రాసుకొని మార్నింగ్ మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా సీరం అప్లై చేయండి. డే టైం డే క్రీమ్ ఎలా అప్లై చేయాలనేది వీడియోలో ఉంది. లాస్ట్ అప్లోడ్ చేశాను. ఆ వీడియోని మీరు చెక్ చేయండి. క్రీమ్ ఎలా అప్లై చేయాలి, సిరం ఎలా అప్లై చేయాలి, సిరం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, క్రీమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.